ఆర్టీసీ కార్మిక సోదరులారా, డియర్ కామ్రేడ్స్, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్టీసీ కార్మిక సోదరులందరూ కూడా మరి 3 రోజుల నుంచి సమ్మె చేస్తున్నప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా లేకపోవడం చాలా విచారకరం. ఈ ఆర్టీసీ తర్వాత సింగరేణి కూడా సమ్మె నోటీస్ ఇవ్వబోతా ఉన్నాం. సింగరేణి కూడా దివాలా తీస్తా ఉన్నారు. గత ప్రభుత్వం ఆ విధంగా చేసిందంటే ఈ ప్రభుత్వం అంతకంటే మితిమీరి చేస్తా ఉన్నారు. ఆర్టీసీ కార్మిక సోదరులు కామ్రేడ్ శంకర్ గౌడ్ గారు నర్సంపేటలో పెట్రోల్ పోసుకొని తగలబడ్డా కూడా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా లేకపోవడం విచారకరం. అదే కాకుండా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకున్నప్పుడు కూడా కేబినెట్ లో పరిష్కారం చేయాల్సింది పోయి ఇవాళ గుర్తుంటాం రేపు గుర్తుంటామని ఈ యొక్క సమ్మెని కాలయాపన చేయటం దురదృష్టకరం. అదే కాకుండా ఈ యొక్క సమ్మెలో వాగ్దానం ఏదైతే చేశారో ఎన్నికల ముందు వాళ్ళు అన్ని సమకూర్చాం, 3 మాత్రం ఒప్పుకోలేదని చెప్తా ఉన్నారు. ఆ 3 ముఖ్యమైనవి. వాళ్ళ పిఆర్సీ ఎరియర్తో సహా ఒక్కసారి ఇవ్వాలి, తర్వాత గుర్తింపు సంఘంగా ఎన్నికలు జరపాలి ఆర్టీసీ సంస్థలో. అదే కాకుండా ఏదైతే ఉందో మరి ఈ యొక్క వీళ్ళని సంస్థని అభివృద్ధిలో తీసుకోవాలి, ప్రైవేటీకరణ చేయొద్దు. కాబట్టి ఈ 3 డిమాండ్లు చేస్తూ ఉంటేప్పటికి కూడా ప్రభుత్వం ఏమాత్రం కూడా చెల్లించడం లేదు. ప్రైవేటు వాళ్ళని తీసుకొచ్చి నడిపిస్తామని చెప్తా ఉన్నారు. ఆడవాళ్ళకి ఫ్రీ బస్ ఇచ్చామన్నారు. కానీ ఆడ సోదరులు కండక్టర్లు చేసేవాళ్ళు మరి వాళ్ళు విచారిస్తా ఉన్నారు, అయ్యా నువ్వు ఒక ఆడవాళ్ళు చేసినంత మాత్రంలో ఒరిగిందేం లేదు, కానీ గవర్నమెంట్ ఏదైతే వెంటనే పరిష్కారం చేయకపోతే సాయంత్రం లోపల సింగరేణి 6 జిల్లాలు 12 ఏరియాలు కోల్ బెల్ట్ మొత్తం కూడా సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ యొక్క మద్దతు తెలియపరుస్తున్నాం. సంపూర్ణ మద్దతు సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ తెలియపరుస్తా ఉన్నాం. ఇది కనుక పరిష్కారం కాకపోతే ప్రత్యక్ష కార్యాచరణ కూడా సింగరేణి దిగడానికి సిద్ధంగా ఉన్నది. కాబట్టి రాష్ట్ర గవర్నమెంట్ ఏదైతే ఉందో గత ప్రభుత్వానికి జరిగినటువంటి ఏదైతే ఉందో 13 అసెంబ్లీలు కోల్బెల్ట్ ఏరియాలో ఒక్కరు కూడా గెలవలేనటువంటి పరిస్థితి. 7 ఎంపీలు కూడా ఒక్కరు కూడా గెలవలేదు. కాబట్టి దయచేసి ఏంటంటే ఈ ప్రభుత్వం కనువిప్పు కలగాలి, ఆర్టీసీ న్యాయమైనటువంటి డిమాండ్లను తక్షణ పరిష్కారం చేయాలనేది సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. మనవించాలి, వెంటనే పరిష్కారం చేయాలని కోరుతా ఉన్నాం. రంగయ్య గారికి